సింగనమల నియోజకవర్గంలో ఏందో జరుగుతుందని గుసగుసలాడుతున్నారు. నిన్న తేటతెల్లమైంది. నిన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో భాగంగా సిద్ధరాంపురం గ్రామం నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేయిచున్న అతిరథ మహారథులకు స్వాగతం సుస్వాగతం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అన్నట్టు నిన్న జరిగే కార్యక్రమం ఏంది, ఫ్లెక్సీలు ఏంది స్వామి. ఈ కొట్టుకునే పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా పిల్లలకు ఆడబోయి ఏం చెప్పాలా, రోల్ మోడల్గా చూపిస్తలేదు. ఈమె ఎంఆర్ఓ అయింది, ఈమె ఎంపీడీఓ అయింది, ఈయన సిఏ అయినాడు, వీళ్ళందరూ కూడా చదువుకొని ఒక ఉన్నత స్థానానికి వచ్చారు, మీరు కూడా బాగా చదువుకోండి, ఈ విధంగా ఉండండి అని చెప్పడానికి అదొక మంచి కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం ప్రభుత్వం తీసుకొస్తే దాంట్లో మమ్మల్ని మాకు గౌరవించలేదు, మాకు గౌరవం లేదు, మాకు సీట్ ఇవ్వలేదు అని కొట్టుకొని పిల్లలకు ఆ విధంగా, అంటే విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పిల్లలు, రేపొద్దున భారత పౌరులుగా ఎదగాల్సిన పిల్లలకి ఏం మెసేజ్ ఇచ్చారు? కొట్టుకున్నారు. ఓహో రాజకీయం రేపొద్దున పెద్ద బాగా చదువుకొని పొలిటికల్లోకి వస్తే ఇట్లా కొట్టుకోలేమో అని వాళ్ళ మైండ్లో నాటుకుపోతుంది కదా. వాళ్ళు అసలు రాజకీయం అంటే ఇంత చీప్గా ఉంటుందా, ఇంత చిల్లరగా ఉంటుందా అనుకునే అవకాశం లేదా? ఆ వీడియోలోకి ఒకసారి వెళ్దాం. ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే అసలు అటువంటి సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది, ఏంది పరిస్థితి? మరి దీంట్లో జూటూరు లింగమయ్య, జూటూరు అంజి అంట, సాకే సుమతి అంట, ఇంకా ఎవరు లేరమ్మా ఊర్లో పేర్లు, వీళ్ళన్నీ వేసుకోనడం వల్ల ఇదంతా రాజకీయ రంగు పులుముకోవడంతో రసాభాసగా మారింది. ఆ వీడియోలు కూడా ఒకసారి చూద్దాం. సాక్షాత్తు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సిఐ గారు, ఎంఆర్ఓ గారు, మండల స్థాయి అధికారులందరూ ఉన్నారు. వీళ్ళందరి ముందర ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు కదా. చూడండి, ఈ వీడియోలు చూస్తుంటే ఫస్ట్ పిల్లలు వచ్చారు, ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ కాక ముందు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం.
అనుకొని ఉంటారు ఈ గొడవ అంతా చూసి, ఆడొచ్చిన సంతరా ఇదంతా, మాకు అవసరమా స్వామి అని ఏదో ప్రశాంతంగా ఆడుకోకుండా వచ్చి గొడవ పడి, ఇంకా 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 6 నెలలకే ఇట్లా కొట్లాడితే ఇంకేమనుకుంటారు, ఇంకా 4 సంవత్సరాల పైన ఉందే, ఇంకా లాస్ట్ కొట్టుకుంటారేమో ఇంకా గట్టిగా అని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అనుకునే అవకాశం ఉంది కదా. ఇది ఎవరికి లాస్? సొంత పార్టీ వారికే నష్టం. అక్కడ గొడవ చేసినా ఇంకొకటి చేసినా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి చెడ్డ పేరు. చూడండి, ఒక పోలీసులు ఉన్నా, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు ఉన్నా, సాక్షాత్తు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అందరూ ఉన్నా, ఒక ఎమ్మెల్యే ముందర ఈ విధంగా గొడవ పడ్డం, ఏకంగా ఒకానొక దశలో కొట్టుకుంటున్నారేమో. నిజంగా పోలీసులు లేకపోతే కొట్టుకునే ఇంతమంది పిల్లలు, వీళ్ళందరికీ మనం ఏం మెసేజ్ ఇస్తాం? పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, ఇంతమంది జనాల్లో అవసరమా? అంటే నేనేమంటానంటే, ఇక్కడ చూడండి, గౌరవం మనం కోరుకుంటే రాదు, మనం తీసుకుంటే రాదు, అది అంగల్లో దొరికేది కాదు. అప్పట్లో పెద్దలు ఒక ఊర్లో ఏ విధంగా ఉండేటోళ్ళు, ఆ మనిషి చెప్తే విధంగా ఉండేది. అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. కేవలం ఫోటోలకు, వీడియోలకు, న్యూస్ పేపర్లలో వస్తాయా, ఓట్ బ్యాంక్ ఎంత ఉంది అని ఆలోచించి ఒకసారి చెప్తే ఈ రెడ్డి చెప్పినాడు, ఈయన చెప్తే ఈ ఊరంతా వన్ సైడ్ ఉంది అనే పరిస్థితులు లేవు, పోయినాయి. ఆ కాలాలు లేవు ఇప్పుడు. కానీ మంచి చేసే వాళ్ళకి ఎక్కడైనా గౌరవం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, దాంట్లో నో డౌట్. కానీ గౌరవం మనం కావాలా తెచ్చుకుంటే వచ్చేది కాదు. కాబట్టి అందులో ఇంకోటి ఏంటంటే, ఈ ప్రోగ్రాం అఫీషియల్ ప్రోగ్రాం, ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రాం. ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రాంలో ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, లోకల్ సర్పంచ్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీలు, ఎంఆర్ఓ గారు, పోలీసులు, ఎంపీడీఓలు, వీళ్ళందరినీ కూడా పిలిచిన తర్వాత ఆ స్కూలుకు సంబంధించిన కమిటీ ఏదైతుందో వాళ్ళని పిలవాలా. ఇక్కడ ఎటువంటి పొలిటికల్ ఉండకూడదు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకునే మీటింగు కాదు ఇది. ఇది అఫీషియల్ మీటింగు, కేవలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పిల్లలందరికీ కూడా, ఎందుకంటే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, ట్యాబులకు అలవాటు పడుతున్నారు, సెల్ ఫోన్లకు అలవాటు పడుతున్నారు, పిల్లలు బాగా చదవాలా, పేరెంట్స్ టీచర్స్ మీట్ ఓన్లీ ప్రైవేట్ పాఠశాలల్లోనే జరుగుతున్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం లాగా తీసుకొచ్చిన పరిస్థితి అయితే లేదు. ప్రతిసారి పీటీఎం అనేది జరుగుతోంది, కానీ ఆ పీటీఎంకి ఎవరు వస్తున్నారు? 2-3 తల్లిదండ్రులు వస్తున్నారు. కానీ అలా కాకుండా పెద్ద ఎత్తున ఇది ఒక పండుగ మాదిరి తీసుకొచ్చి పిల్లలతో పేరెంట్స్ను కూర్చోబెట్టి ఎలా చదువుతున్నారని, ఆ టీచర్స్ ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా కనుక్కోవాల్సిన ఈ ప్రోగ్రాం రసాభాసగా మారి పిల్లలకు ఏం మెసేజ్ ఇస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, చాలామంది బయట సింగనమల నియోజకవర్గంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఓసీల పెత్తనం ఏంది, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఓసీల పెత్తనం ఏంది అని అడుగుతున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? సాక్షాత్తు ఎమ్మెల్యే గారి మీదనే ఎన్నో పోస్టులు, ఎన్నో ఫోన్లు. అసలు నాకు తెలిసి ఎమ్మెల్యే గారు అనుకుంటారు, ఈ ఎమ్మెల్యే పదవి నాకు అవసరమా అని బాధపడిన సందర్భాలు ఖచ్చితంగా ఉండింటాయి. ఎందుకంటే కొన్ని నేను ఆన్ స్క్రీన్ మీద చెప్పలేకున్నాను, కానీ ఎన్నో 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 అవన్నీ వింటుంటే అసహ్యం వేస్తుంది. రాజకీయంలో ఇట్లా ఉంటుందా అని అనిపిస్తుంది. బట్ అఫ్కోర్స్ ఉంటుంది, రాళ్ళు పూలు అన్నీ తీసుకోవాలి సమానంగా, కానీ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఇండివిజువల్, ఎవరి లైఫ్ వాళ్ళది. ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఏవేవో తీసుకొచ్చి క్యారెక్టర్ అసోసియేషన్తో పాటు వ్యక్తిగతంగా దూషణలు, ఫోన్లు, మెసేజ్లు, ఇవన్నీ అసహ్యం అనిపేదా? ఇట్లా చేస్తే మనుషులమా మనం, లేకపోతే పశువులు కూడా అలా చేయవు. ఏదన్నా మీరు కావాలంటే అడవిలో జంతువులను చూడండి, ఆ పక్క జంతువుకి ఏదన్నా ఆపద వస్తే అన్నీ కలిసికట్టుగా ఉంటాయి. కానీ మనుషుల్లోనే ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ రగిల్చేది మనుషుల్లోనే ఎక్కువగా రాజకీయ నాయకుల్లో ఎక్కడ లేని బుడదంతా అక్కడే ఉంటుంది రాజకీయంలోనే. కేవలం ఎప్పుడు కూడా గౌరవాన్ని మనం కోరుకోకూడదు. గౌరవం అనేది మన క్యారెక్టర్ని బట్టి గౌరవం వస్తుంది. ప్రోటోకాల్ ప్రకారం నిజంగా మనకు పిలిచినప్పుడు ప్రోటోకాల్ దక్కుతుంది. ప్రోటోకాల్ దక్కనప్పుడు అసలు పోవాల్సిన అవసరమే లేదు. అనువు కాని చోట అధికులం అనరాదు అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఇక్కడ కార్యక్రమం ఏం జరుగుతుంది? స్కూల్కి సంబంధించిన కార్యక్రమం. రామలింగారెడ్డి గారిని ఇదే విషయం అడిగాం మనం.
రామలింగారెడ్డి గారు ఇది మీరు చేసింది కరెక్ట్ కాదంటే, లేదు దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అది ఇది అన్నారు. ఏం రాజకీయ కుట్ర అంటే, నేను లోకల్గా జడ్పీటీసీగా చేశాను, ఆ ఊరు సొంత ఊరు నాది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, ఆ స్కూల్లోనే చదువుకున్నాను, నేను ఆ స్కూల్కి ఎంతో డెవలప్ చేశాను, మట్టి దోలిచ్చాను, ఏవో వర్కులను చేయించాను, నన్ని కావాలనే నా పేరు రెండో పేరు ఉన్న పేరు ప్రోటోకాల్లో ఎమ్మెల్యే గారు తీసేపిచ్చినారా అన్న విధంగా ఆయన మాట్లాడారు. మరి ఇది కరెక్టా కాదా అనేది ఇక్కడ ఆయన వచ్చినంటే ఒకసారి ఆయన్నే సూటిగా రామలింగారెడ్డి గారినే సూటిగా అడగాలనుకున్నాను. అన్న ఇది ఏంది, ఎందుకు ఇలా జరిగింది, ఇది జరగడానికి కారణం ఏంటి, ఇవన్నీ ఎందుకంటే మనం ఊహించుకొని చెప్పకూడదు. అఫ్కోర్స్ రాజకీయాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇది కరెక్ట్ కాదు అంటున్నా. పిల్లల ముందర ఈ సంఘటన జరగడం ఎంత మాత్రం కరెక్ట్ కానే కాదు. అందున ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఓసీల పెత్తనం ఏంది అని బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ సంఘాలు కావచ్చు ఖచ్చితంగా అంటారు, ఎవరైనా అనుకునే పరిస్థితి ఉంది. ఇదే ప్లేస్లో ఒక ఓసీ మహిళ ఉంటే ఈ విధంగా జరిగేదా అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? మీ తల ఎక్కడ పెట్టుకుంటారో అని అడుగుతున్నా నేను. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి. రాజకీయ మీటింగ్లో ప్రోటోకాల్ పెట్టుకోవాలి, కానీ ఇలాంటి అఫీషియల్గా అది స్కూల్ ప్రోగ్రాం జరిగినప్పుడు ఈ విధంగా పిల్లల ముందు గొడవపడడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మరి దీని గురించి రామలింగారెడ్డి గారిని వివరణ అడుగుదాం, ఖచ్చితంగా ఆయన మన స్టూడియోకి పిలిపిద్దాం. ఏం జరిగిందనేది కూడా ఒక సైడే చూడకుండా బొమ్మ బొరుసు మాదిరి ఇక్కడైతే నాకు కనిపిస్తుంది మాత్రం అక్షరాల ఇక్కడ జరిగిందైతే తప్పు. ఇక్కడ గొడవ పడాల్సిన అవసరం లేదు. ప్రోటోకాల్ ఉన్నా లేకున్నా పిల్లల కోసం, పిల్లలతో హ్యాపీగా గడపాల్సిన ఒక మంచి బృహత్తర కార్యక్రమంలో ఇది జరగడం చాలా చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. అలాగే సింగనమల నియోజకవర్గంలో బండారు శ్రావణికి రెండు వర్గాలు తలనొప్పి, రెండు పక్కల తలపోటు ఎక్కువైందని విన్నాం. ఆ వర్గాలు ఎవరు ఏ పక్కన ఉన్నారు, ఎవరు ఎక్కడ రాజకీయాలు చేస్తున్నారు అనేది మళ్ళీ ఎపిసోడ్లో ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద అయితే ఇది చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన.